హలో ఆల్, ఈ వీడియోలో మలయాళం మూవీ అయినా బా 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 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి తెలుగు డబ్బింగ్తో పాటు అవైలబుల్గా వచ్చింది. టైటిల్ ఏంటి బ్రో ఎలా ఉందంటే కనుక చెప్తాను భయ్య, ఫుల్ వీడియో చూసండి మీకు అర్థమవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. ఇందులో మీకు దిలీప్ గారు అంటే మోహన్ లాల్ గారు క్యామియోలో మీకు యాక్ట్ చేయడం అయితే జరిగింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కేరళ సీఎం అయిన బైజు సంతోష్ గారిని సడన్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో మెయిన్ లీడ్ అయిన హీరో దిలీప్ గారు కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. అసలు ఈ కిడ్నాప్ డ్రామా వెనుకున్న అసలు బా 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 అదే భయం, భక్తి, బహుమానం కాన్సెప్ట్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సింపుల్ గా చెప్పేస్తే భయ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు కనుక మోహన్ లాల్ గారికి అండ్ దిలీప్ గారికి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే కనుక వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చూద్దాం అనుకుంటే చూసుకోండి, నాకు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మోహన్ లాల్ గారి స్వాగ్, సినిమాలో హై మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది లాలెట్ అనే ఎంట్రీ అనే చెప్పాలి. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్, అసలు ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలు ఉంటాయి. సో క్యామియో అయినప్పటికీ కూడా ఫ్యూ మినిట్స్ రచ్చ రంబోలాడినట్టుగా ఉంటుంది అనమాట ఆయన క్యామియో. అంటే మాస్ ఆడియన్స్ కి బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా అక్కడక్కడ కామెడీ ట్రాక్స్ అంటే లాజిక్ పక్కన పెట్టేస్తే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ స్పూఫ్ కామెడీ అండ్ సిచువేషనల్ జోక్స్ అయితే బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ ఓకే ఓకే అనిపించింది భయ్య, అప్పటిదాకా ఏదో వెళ్ళింది సర్లే అన్నట్టుగా పర్లేదు అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళే చెప్పారు, లాజిక్ గురించి వాళ్ళే పట్టించుకోద్దు అన్నారు కాబట్టి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. బట్ స్క్రీన్ ప్లే మాత్రం మరీ టూ మచ్ కేవటిక్ గా ఉంది. ఒక ఫ్లో ఉండదు, సీన్స్ అన్ని ఇరికించినట్టుగా అనిపిస్తుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే వరస్ట్ ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ అన్నా కొంచెం పర్లేదు, ఏదో అలా అలా వెళ్ళిపోతుంటుంది చూడగలం. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మొత్తం డ్రాప్ అయిపోద్ది. క్లైమాక్స్ అయితే మరీ రొటీన్ రొట్ట. ఇంకా వీక్ స్టోరీ లైన్, స్టోరీలో దొమ్మలేదు మామ. 90s స్టైల్లో తీసే ప్రయత్నం చేశారు కానీ మోడర్న్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. పైగా క్యావస్ ఓవర్లోడ్ అనిపించింది. స్క్రీన్ మీద క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే స్టోరీ పరంగా కాదు, వాళ్ళు చేసే కేవోస్ వల్ల అలా అనిపిస్తుంటుంది అనమాట. సో నాకైతే మూవీ ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. చాలా వర్ష మూమెంట్స్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ కొత్తగా అయితే ఏం లేదు భయ్య. మూవీ స్కిప్ చేసినా పెద్ద ఫరక్ పడదు మీకు. మూవీ మీరు చూద్దాం అనుకుంటే మోహన్ లాల్ గారి కోసం, దిలీప్ గారి కోసం చూడండి, లేదంటే లేదు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.